నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ నడుస్తుంది. కేసీఆర్ విచారణకు హాజరవుతుండు ఈరోజు. మనం ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో 12,700 పైచిలుకున్న గ్రామ పంచాయతీలలో, అక్కడున్న మండలాల్లో, మున్సిపాలిటీలలో కేసీఆర్‌కి అటు సపోర్ట్ చేస్తూ మనం ధర్నాలు, రాస్తారోకులు, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు పూర్తిస్థాయిలో పిలుపులు ఇవ్వడం జరిగింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు పదే పదే తెరపైకి వస్తుంది? అసలు ఫోన్ ట్యాపింగ్‌లో తప్పు చేసిన వాళ్ళెవరు? నిజంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎందుకు దీనికి కంక్లూజన్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా చాలామంది పొలిటికల్ అనలిస్ట్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తానికైతే మొన్న అంటే మనం 30 తారీఖున చూస్తున్నాం కేసీఆర్ విచారణకు హాజరవ్వాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో, మళ్ళీ అక్కడ కేసీఆర్ రిప్లై ఇచ్చిన తర్వాత నేను విచారణకి ఇప్పుడు హాజరు కాలేను, నాకు కాస్త టైం కావాలి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మళ్ళీ కేసీఆర్ సిట్ అధికారులకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ 31 తారీఖు రోజు కేసీఆర్‌కి నోటీసులు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈసారి కాస్త ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాకుండా ఇటు నందినగర్‌లో ఉన్న తన ఇంటికి నోటీసులు అతికించి వెళ్ళడం వల్ల కాస్త ఈ చర్చ రచ్చకు దారితీసింది. సో, మొత్తానికైతే సిట్ అధికారులు కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ముందు నుంచి అనుకుంటున్నాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రధాన నాయకులందరినీ ప్రశ్నించిన సిట్ అసలు ఏం తేల్చిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి సిట్ విచారణలో ఏం తేలింది, ఏముంది, అసలు ఎంతవరకు అక్కడ క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పేసి కూడా ఎవరు పూర్తి స్థాయిలో బయట పెట్టలేకపోయారు. అంటే ఒకవైపు విచారణ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్, సంతోష్ రావు వాళ్ళైతే ఒకటే పదాన్ని చెప్తున్నారు, ఏంటంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మమ్మల్ని అంటే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మా పైన సిట్ విచారణ జరుపుతుందని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉన్న నాయకులు విమర్శించడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే సిట్ గురించే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో క్లోజ్ అవుతలేవనే ఆ క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. అంటే ఒకసారి మనం ప్రధానంగా ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్స్లో ఏ విధంగా ప్రధాన అంశాలు ఏమున్నాయి, ప్రధాన హెడ్లైన్స్ ఏమున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభలో తన గూడకు నోటీస్ అంటించి వెళ్ళడం వల్ల కేసీఆర్ కాస్త తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అలాగే ఒక శాసనసభ్యుడిని, దీని అన్నిటికన్నా ముఖ్యంగా అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తికి దొంగచాటుగా మీ నోటీస్ అంటించడాన్ని నేను దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాను, దానికి నేను దాన్ని ఖండిస్తున్నా అని చెప్పేసి కూడా కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒకవైపు చెప్పడం జరిగింది. సో, అయినా సరే కేసీఆర్ మీరు నోటీసు ఇవ్వండి, నేను వస్తా అని చెప్పేసి కూడా కేటీఆర్ ఒకవైపు సిట్ అధికారులకు తెలిపినట్టు కూడా ఆంధ్రప్రభ ప్రధానంగా అటు హెడ్లైన్స్ ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆంధ్రప్రభలో చూసుకుంటే మీ నోటీస్ చెల్లదు, అయినా రండి సహకరిస్తా అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఎర్రవెల్లి రమ్మంటే కాదన్నారు, కానీ నందినగర్కి మాత్రం ఎవరు లేని సమయం చూసి ఏదైతే నోటీసులు అతికించి వెళ్ళారని చెప్పేసి కూడా కేసీఆర్ అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో, నా ఇంటి గోడకు నోటీసులు అతికించడం ముమ్మాటికి చట్టవిరుద్ధం, విచారణకు సహకరిస్తానని చెప్పినా ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇందులో రాజకీయ కోణం కనిపిస్తుంది, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారు, నన్ను విచారించే పరిధి ఏసీపీకి లేదు, నా శాశ్వత నివాసం ఎర్రవల్లి అని చెప్పినా పట్టించుకోలేదు, నేను ఎక్కడుంటే అక్కడే నోటీసులు పంపించాల్సింది ఉండగా మీరు దాన్ని ఎలా ఉల్లంఘిస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ సిట్ అధికారిని ప్రశ్నించినట్టు కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. సో, మరోవైపు ఇదే అంశానికి సంబంధించిన ఏదైతే విచారణ అంశానికి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ప్రభుత్వానికి నిరసనగా, ప్రభుత్వం చేస్తున్న తప్పుకి నిరసనగా మేము ఒక ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ భారీ ఆందోళన అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు, శాంతియుత ధర్నాలు, 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, విచారణ పేరుతో కేసీఆర్ నగరుపరిచేందుకే కాంగ్రెస్ పార్టీ పూనుకుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యాచరణ ఈరోజు ఇలా ఉందంటే కేసీఆర్ని విచారిస్తులు ఇది ముమ్మాటికి తన ఆత్మగౌరవాన్ని తగ్గించినట్టే అని చెప్పేసి కూడా కార్యకర్తలు భావించడం, దాంతో ఒక్కసారిగా 12,700 పైచిలుకున్న గ్రామ పంచాయతీలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి సంబంధించిన నాయకులది, అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దానం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పూనుకున్నట్టు ప్రస్తుతం ఆంధ్రప్రభలో ప్రధానంగా హెడ్లైన్ వచ్చి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈనాళ్ళు ఒకసారి చూసుకుంటే విచారణకు సహకరిస్తా నందినగర్లో నేడు అందుబాటులో ఉంటా, సిట్కు కేసీఆర్ సమాచారం, నా హక్కుల్ని కాల్చేశారు, చట్టాన్ని మీరు ఉల్లంఘించినా నేను గౌరవిస్తానంటూ సిద్ధాధికారికి లేఖ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా బారాసా నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని నిర్ణయం.
అంటే మనం గతంలో చూసాం ఏదైతే కేసీఆర్‌కి కాళేశ్వరం ఇష్యూలో తనకు ఏదైతే నోటీసులు ఇచ్చినప్పుడు తను బీఆర్‌కే భవన్‌కి హాజరయ్యిండు. సో, బీఆర్‌కే భవన్‌కి హాజరైనప్పుడు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి జిల్లా నుంచి బీఆర్‌కే భవన్ చేరుకోవడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున మన ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు కావచ్చు, లేకపోతే అటు లో ట్యాంక్ బండ్ కావచ్చు, ఇక బీఆర్‌కే భవన్, ఆదర్శ్ నగర్ మొత్తం ఒక్కసారిగా నిండిపోయింది. అంటే ఒకవైపు ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఎందుకంటే తను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే ఉద్యమ నేతగా తను కొనసాగిండు. 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కాళేశ్వరం విషయంలో అటు ఒకవైపు నోటీసులు ఇవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా దీని విషయంలో స్పందించింది. ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర. ప్రచారంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణం కూలేశ్వరం లేకపోతే కాళేశ్వరం స్కామ్ జరిగిందన్న అంశాన్ని ప్రధానంగా ఏ విధంగా అయితే తీసుకెళ్ళిందో, సో అది వీళ్ళు ముందుకు తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఆ విచారణలో కూడా అదే జరిగింది. సో ప్రస్తుతం మళ్ళీ సిట్ విచారణ అంటే మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళు అంటే కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. అంటే కేసీఆర్‌కి మాత్రం వాళ్ళ సొంత ఇంట్లోనే విచారణ జరగాలని చెప్పేసి ఏదో ఒక అంశం తెరపైకొచ్చిందో, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున కొద్ది వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిళ్ళు. కేసీఆర్‌కి సిట్ అధికారులు భయపడుతున్నారు, కేసీఆర్‌కి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. ఒకవేళ కేసీఆర్‌ని టచ్ చేస్తే పూర్తిగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే కేసీఆర్‌కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి ఇచ్చి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడనే విచారిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిళ్ళు. యాక్చువల్ దీని వెనుకున్న నేపథ్యం ఏంటంటే 160 సిఆర్‌పిసి కింద నోటీసులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి 15 సంవత్సరాల లోపున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకు వీలున్న చోటో లేకపోతే వాళ్ళ ఇంట్లో తనకు ఒక కన్వీనియంట్‌గా ఉన్న ప్లేస్‌తో తను విచారించే అవకాశం ఉంటది. ఒక చట్టంలో ఒక క్లాజ్ ఉంటది. సో, దాని ప్రకారం సిట్ అధికారులు కేసీఆర్‌కి దాదాపు 70కి పైగా సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అందుకే తనకు ఆ క్లాజ్ వర్తిస్తది. సో, తను కూడా ముందుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అనుకున్నారు. దాని తర్వాత రాజకీయంగా ఏం జరిగింది ఏమో తెలీదు గానీ నందినగర్‌కి పిలవడం జరిగింది. సో, నందినగర్‌లో ఎందుకు ఒకవేళ నందినగర్‌లో విచారిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అంటే గతంలో కాళేశ్వరం విషయంలో విచారిస్తున్న ఆ సమయంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా వచ్చి ఒక్కసారిగా పోలీసులు అనుకోలేరు. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా హైదరాబాద్ సిటీకి వచ్చి బీఆర్ఎస్ నాయకులు ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, లేకపోతే అటు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు నినాదాలు చేయడం కావచ్చు, రకరకాల అంశాలు సోషల్ మీడియా మనం చూస్తూ వచ్చినాం. అట్లాంటి పరిస్థితి ఒకవేళ నందినగర్‌లో ఏర్పడితే, ఎందుకంటే ఈ నందినగర్ మనం చూస్తాం బంజారాహిల్స్ ఒకవైపు, జూబ్లీ హిల్స్ ఒకవైపు, ఇటు క్యాన్సర్ హాస్పిటల్ ఒకవైపు, ఇవన్నీ ఒకవేళ రోడ్స్ బ్లాక్ అయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో, అట్లాంటి ఒక ఇష్యూని కూడా వాళ్ళు ఉంచుకొని ఎందుకు అక్కడ నందినగర్‌లో విచారిస్తున్న క్వశ్చన్ కూడా తెరపైకి వస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పటికంటే 11 గంటల వరకే ఈ నందినగర్స్ వైపు వెళ్ళే వెహికల్స్ కావచ్చు, లేకపోతే బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ అంటే క్యాన్సర్ హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళే వెహికల్స్ కావచ్చు, 11 గంటల తర్వాత నుంచి అటు ఒక్క వెహికల్ కూడా వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి కూడా హైదరాబాద్‌కి పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో బారిగేట్లు పెట్టడం జరిగింది. ఒకవైపు అంటే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షల మధ్య ప్రస్తుతం అటు నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో, మనం మరోవైపు ఇటు ఈనాడులో ఈ విధంగా ఇస్తే ఆంధ్రజ్యోతి గురించి మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మిగతా పేపర్‌లో అన్నీ ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, కేసీఆర్ ఏమన్నాడు, అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా, లేకపోతే ఒకవేళ హాజరవుతే ఏ విధంగా తనకు సిట్ అధికారులు ప్రశ్నలు కురిపించే అవకాశం ఉన్నది, ఒకవేళ ప్రశ్నలు కురిపించినప్పుడు అటు ఏ విధంగా కేసీఆర్ దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మిగతా పేపర్స్ అని రాసుకుంటూ వచ్చినాయి. ఒకవైపు ఆంధ్రజ్యోతి మాత్రం వీళ్ళకి అసలు డిఫరెంట్‌గా తను ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొత్త పలుకు మనకు ఆర్కే గారు రాసిన కొత్త పలుకు కూడా ఒకసారి మనం చూసుకుంటే దాంట్లో కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏబిఎన్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు కూడా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ రాకూడదు, బ్యాన్ చేసినామని చెప్పేసి కూడా ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. సో, అప్పటి నుంచి కంటిన్యూగా పదే ఇటు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ లేకపోతే ఏబిఎన్ ఛానల్ కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయడం కావచ్చు, సో ఇట్లాంటి కొనసాగుతుంది. సో, దాంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తీసుకుంటాం మనం. నిన్న ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో తను ప్రధానంగా ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది చిలక పలుకులో. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని చెప్పేసి కూడా ఆర్కే తన కొత్త పలుకులో చెప్పడం జరిగింది. ఒకసారి దీన్ని పూర్తి స్థాయిలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టు అని చెప్పేసి కూడా ఆర్కే దాంట్లో చెప్పడం జరుగుతుంది.
ఇంకా ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్ళీ పదును పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనం అని మళ్ళీ మొదలెట్టున్నారు. సీఎం రేవంత్ని ఆంధ్ర తుత్తు అని నిందిస్తున్నాడని చెప్పేసి కూడా తను ప్రధానంగా 2 అంశాలు అయితే మనం హైలైట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు మాట్లాడినా సరే, లేకపోతే ఇంకేసి ఏదైనా విచారణ కావచ్చు, గతంలో జరిగిన ఇష్యూకి సంబంధించిన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పదే పదే చెప్తున్న అంశం ఏంటంటే ప్రాంతీయవాదాన్ని ముందుకు తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. నిజంగా అసలు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పనులు చేసింది, నిజంగానే గతం కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, లేకపోతే దాని తర్వాత విచారణ ఈ కార్ రేస్ సంబంధించిన విచారణ కావచ్చు, దాని తర్వాత వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రకరకాల అంశాలపైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర శిష్యుడిగా చేసి వచ్చిండు. అందుకే ఇటు కేవలం ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏవైతే తన గురువు ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది తప్ప తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తలేదు. కేవలం చంద్రబాబు ఆంధ్ర పాలకులు చెప్పినట్టే సీఎం నడుచుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం మీరు 9.5 ఏళ్లలో చేసిన తప్పులను మేము ప్రశ్నించకూడదు, మీరు ఏ విధంగా స్కాములు చేసిలో వాటి విషయంలో మేము ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే మా పైన ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే గతంలో టీడీపీలో ఉన్న నేతల్ని మళ్ళీ ఆంధ్ర తొత్తులు, ఆంధ్ర నాయకులు అనే నేపథ్యంలో కూడా మీరు విమర్శిస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తూ వస్తున్నారు. సో మొత్తానికైతే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మళ్ళీ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా ఆర్కే కొత్త పలుకులో ప్రధానంగా ముద్రించినట్టు మనకు తెలుస్తుంది. అంటే టీవీ5 ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అయితే ఇటు ప్రస్తుతానికంటే ఈ రోజు వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ ఈ పత్రిక, ఈ ఛానల్ అన్నట్టు నడుస్తుంది. సో ఇంకోటి మనం నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకుంటే దీంట్లో కాస్త పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేపర్ కాబట్టి సో వాళ్ళకి పాజిటివ్గానే రాస్తారు. ఒక్కొక్క ఛానల్ లేకపోతే ఒక్కొక్క పత్రిక ఒకలాగా రాస్తూ ఉన్న నేపథ్యం ప్రస్తుతం చూస్తున్నాం. సో నమస్తే తెలంగాణ ప్రధానంగా మనం తీసుకుంటే వాళ్ళు ఒక హెడ్లైన్ ఇచ్చింది, సిట్ నోటీసులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తాం, రండి విచారణకు, నేడు నందినగర్లో అందుబాటులో ఉంటా, విచారణాధికారికి మాజీ సీఎం కేసీఆర్ లేఖ అని చెప్పేసి కూడా ఇటు నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఒక ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది మనకు. నోటీసులు జారీలో సుప్రీం మార్గదర్శకాలు ఉల్లంఘన, సిట్ అధికారుల తీరు కోర్టు ధిక్కరణకే వస్తుంది, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా చర్యలు, 60 ఏళ్ళు పైబడిన వారి నివాసం వద్దే విచారించాలి, ఎన్నికల అఫిడవిట్లో అడ్రస్ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చే చిరునామాకు సంబంధం లేదు, అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులు విస్మరిస్తున్నాం, కానీ బాధ్యత గల పౌరుడుగా మాజీ సీఎంగా సహకరిస్తా అని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన వాక్యాలు అయితే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అంటే మొత్తానికైతే ఓవరాల్గా మనం ఈ ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ మనం చూసుకుంటే అయితే ఈ పత్రికలు కావచ్చు, ప్రధానంగా ఉన్న పత్రికలు మాత్రం ఒక్కొక్కరు ఒకలాగా హెడ్లైన్స్ పెట్టాలి, లేకపోతే ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాసినట్టు ప్రధానంగా మనకు తెలుస్తుంది. అంటే మనం ఒకసారి వీటన్నింటిని చూస్తే ఈరోజు అంటే ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరగబోతుందనే విషయాలు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం అటు విచారణకు హాజరైళ్ళు దాదాపు 8 గంటలు, అంటే ఒక్కొక్క వ్యక్తిని 8 గంటలు విచారించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే విచారణ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న ఒకే ఒక పదం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, చేస్తున్న పనులకు కావచ్చు, ఇది ఏదైతే ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అని ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, మేము గతంలో 9.5 ఏళ్ళు మా పాలనలో ప్రజలు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మీద ప్రభుత్వంలోకి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మేము దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాలలో మీరు ఎన్ని 6 గ్యారెంటీలు అమలు పరిచిళ్ళు, ఎంతవరకు రుణమాఫీ చేసిళ్ళు, ఎంతవరకు రైతు బంధు ఇచ్చిళ్ళు అనే ఈ విషయాలు మేము ఏదైతే పదే పదే ప్రశ్నిస్తున్నామో, ఈ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ ఆ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందని చెప్పేసి కూడా వీళ్ళు ఏదైతే తీసుకెళ్తుందో, అప్పుడు ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సీటు గెలుచుకోబోతుంది. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కార్పొరేషన్ అయితే మార్కెట్ కమిటీకి సంబంధించిన ఎన్నికల్లో కావచ్చు, ఇట్లాంటి ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోబోతుందని ఈ సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఏదో కేసు పెట్టడం, ఆ విచారణకు పిలవడం, విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మా పార్టీకి సంబంధించిన నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు, ఇది పూర్తి స్థాయిలో అవాస్తవం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇట్లాంటి విచారణలు కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అంటే తీసుకుంటారా, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది, టెలిగ్రాఫ్ చట్టం కింద ఏ ప్రభుత్వం వచ్చినా ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు కాదని లేరు. మేము కూడా
చేసి ఉంటాం. అంటే మేము నాయకులుగా మేము ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్‌కి చెయ్యము. దానికి సంబంధించిన హోమ్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎవరైతే ఇటు తెలంగాణలో లేకపోతే రాష్ట్రానికి లేకపోతే ఉన్న తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, లేకపోతే ఈ నగరాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా మేము వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ చేసే ఉంటారు. దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. దాన్ని మీరు ఎందుకు పదే పదే తీసుకొస్తుర్రు? వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తీసుకురావడానికి కారణం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయనీకి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. సో దానికి మించి ఇంకేం లేదని చెప్పేసి కూడా విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ అరెస్ట్‌లో ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ఇవి. సో అదేవిధంగా కేసీఆర్ గతంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, అలాగే ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అని వాళ్ళు అడిగినప్పుడు, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు ఇంత పెద్ద ఇష్యూగా మీరు చూస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్‌కి మాకు ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ప్రభుత్వానికి ఎండ్ ఆఫ్ ద డే ఇన్ఫర్మేషన్ కావాలా తప్ప నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు, పలానా వాళ్ళే చేస్తున్నా లేకపోతే ఇంకెవరో చేస్తున్నా మాకు అవన్నీ ఉన్నాయి. ఎవరైతే రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారతారో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అంతర్గత గొడవలు చెలరేగే ప్రమాదం ఉందని అనుకుంటారో వాళ్ళపై నిఘా వ్యవస్థ కష్టంగా పనిచేస్తుంది. మేము కేవలం అనావృష్టి, అతివృష్టి, ప్రజలకు పథకాల వల్ల ఎటువంటి లాభాలున్నాయి, మన ఇబ్బందులు ఉన్నాయనే విషయంలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం తప్ప వాడు ఎవడో ఏదో చేస్తుండు లేకపోతే ఇంకెవడో చేస్తున్న నేపథ్యం మేము వాళ్ళని ఎందుకు ఫోకస్ చేస్తాం? ఇదంతా పూర్తిగా నిఘా వ్యవస్థ పని, పోలీస్ అధికారుల పని. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా తెలంగాణలో 9.5 ఏళ్ళు సీఎంగా ఉన్న కేసీఆర్ ఈ మాటలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రెస్కి చెప్పారో అదేవిధంగా సిట్ అధికారులకు చెప్పే అవకాశం ఉందంటారా? ఒకవేళ సిట్ అధికారులకు ఈ విషయం చెప్తే సో వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని సాక్షులుగా పిలిచిలా, ఇంకే విధంగా పిలిచినో తెలియదు. కానీ ప్రస్తుతానికి దాదాపు పిలిచిన తర్వాత 8 గంటలు విచారిస్తున్నారు. మిగతా నాయకులు కేసీఆర్కి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ భవన్కి అయితే, అంటే తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఒకవైపు అక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపు 4,000 మందికి అక్కడ ఒక ఫుడ్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో అలాగే మరికొంతమంది నాయకులు కూడా దీనిపైన కొంతవరకు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారణకు సిట్ అధికారి పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారనే విషయాలు కూడా తను లేవనెత్తడం జరిగింది. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా, మానవతీయుడా, మహాత్ముడా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందని చెప్పేసి కూడా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మరికొంతమంది నాయకులు కూడా కేసీఆర్ పైన కొంతవరకు గరంగరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ని కేవలం మేము ఎక్కడ కూడా అరెస్ట్ చేయట్లేదు, అధికార పార్టీకి తను ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగితే అధికారికంగా జరిగితే ఓకే, అనధికారికంగా జరిగి ఉంది, మాకు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు కేసులు ఫైల్ అయినాయో లేకపోతే అక్కడక్కడ బాధితులు ఎవరైతే చెప్పిల్లో అలా తీసుకుని మేము ఖచ్చితంగా విచారిస్తున్నాం తప్ప నిజంగా కేసీఆర్ చేసిండా లేకపోతే ఇంకోటి చేసిండా దీని వెనక్కి ఇంకెవరు ఉన్నారని మేము అంటలేం. కేవలం కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర ఇంకెంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ఆ నేపథ్యంలో మేము ఇటు విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా ఒకవైపు కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరో బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు కూడా సేమ్ అదేవిధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణ పేరుతో వీళ్ళు ఏ విధంగా అయితే అటు విమర్శిస్తారో దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే చేస్తారు. సో మొత్తానికైతే కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికైతే అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి వచ్చే అవకాశం ఉంటుంది. నందినగర్లో నివాసానికి వచ్చిన తర్వాత భోజనం చేసి తను మధ్యాహ్నం 3 గంటలకు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. విచారణ హాజరైన తర్వాత ఏ విధమైన ప్రశ్నలు కేసీఆర్కి ఇవ్వబోతున్నారు. ఒకవేళ కేసీఆర్కి ప్రశ్నలు సంధించిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పబోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలోనే చాలామంది బయట ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు తను కరాఖండిగా చెప్పేసిండు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు, పోలీస్ అధికారులకు గతంలో ఉన్న ఈ నిఘా వ్యవస్థకు సంబంధం ఉంటుంది, మాకు కేవలం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి స్టాండ్ అయితే ఏదైతే తీసుకున్నాడో మొత్తానికైతే అధికారుల మీద తను తోసేసే ప్రయత్నం చేసిండు. సో ఈ మళ్ళీ సిట్ అధికారుల ముందట కూడా వాళ్ళు వేసే ప్రశ్నలకు తిని ఇదే స్టాండ్ పైన ఉంటారా లేదా అని చెప్పేసి కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇదే అంశంలో మనం ఇంకా మిగతా అప్డేట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.